హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 2 వినేద్దామండి. సత్యం పెద్దనాన్న కొడుకు ద్వారా మూర్తి సత్యానికి పరిచయం అయ్యాడు. 8 క్రిందట హైదరాబాద్లోనే మూర్తి మెడిసిన్ పూర్తి చేసి బెజవాడ వచ్చేసిన తర్వాత ఇద్దరికి ఉత్తరాలు తక్కువేగానే నడిచాయి. జానకి బెజవాడలో ఉండడం ప్రారంభమైన తరువాత సత్యం మూర్తిని ఎక్కువగా కలుస్తున్నాడు. మూర్తి ఏదో కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తాడని సత్యానికి తెలుసుగాని ఆ పార్టీ ఏమిటో ఆ పనులేమిటో తెలుసుకోవాలని సత్యానికి ఎప్పుడూ అనిపించలేదు. మూర్తి అప్పుడప్పుడు చెబుతూనే ఉన్నా సత్యానికి ఆ మాటల మీద పెద్ద ఆసక్తి కలగలేదు. కానీ మూర్తి స్వభావం సత్యానికి ఇష్టం. నిజాయితీగా చాలా గట్టిగా ఉంటాడు. అతనికి చాలా విషయాలు తెలుసని సత్యం నమ్మకం. సత్యం అంటే మూర్తికి కూడా ఇష్టం. అతని ముక్కుసూటితనం, అతని స్నేహగుణం మూర్తికి చాలా నచ్చుతాయి. ఇద్దరూ చాలా త్వరగానే స్నేహితులయ్యారు. నువ్వు అనుకునేంతగా సత్యం ఎప్పుడు మూర్తికి ఉత్తరాలు రాస్తూనే ఉంటాడు. గంట నుంచి మూర్తికి చెబుతున్నాడు సత్యం తన చెల్లెలి సంసారం గురించి. డబ్బు రంది మనుషులు మూర్తి. పెళ్ళయి 2 ఏళ్లు దాటినా జానకి గుణం ఎలాంటిదో వాళ్ళు గ్రహించుకోలేదు. ఒకటే పోట్లాటలు, దెప్పుళ్ళు. ఏదో ఇవ్వలేదట, ఏదో చెయ్యలేదట, ఇంకా వాళ్ళకేదో దోచిపెట్టలేదట. ఆ మాత్రం మంచి చెడ్డ ఎరగరా? ఆ మాత్రం అచ్చట ముచ్చట తెలీదా అని సాధింపులు ఎప్పుడో. ఎంత బుద్ధిలేని మనుషులంటే 6 నెలల క్రిందట జానకి ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్ళింది. వచ్చి 4 రోజులు ఉందో లేదో ఏదో కుంప మునిగిపోతున్నట్టు అర్జెంటుగా రమ్మని ఉత్తరం రాశారు. 2 గంటల్లో బయలుదేరి వెళ్ళిపోయింది. పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు 4 డబ్బాలతో పిండి వంటలు తెచ్చుకోకపోవడం పెద్ద నేరం అయిపోయింది. జానకి అత్త ఒకటే నవ్వుకుందంట బుగ్గలు నొక్కుంటూ. పిల్ల అత్తారింటికి వెళ్తుంటే ఉత్త చేతులతో ఎలా పెంపిందే మీ అమ్మ అనడం అంట రోజుకి 10 సార్లు. మా అమ్మ ఏదో చేసి ఇస్తాననే అంది. తొందరగా రాకపోతే మళ్ళీ ఈయనకి కోపం వస్తుందని మా అమ్మ ఇంకో పూట ఉండమన్నా వినకుండా వచ్చేశాను అని జానకి అంటే, అంత మహాపట్నంలో కొట్ల మీద కొనడానికి ఏమీ దొరకనే లేదా మీ అన్నకి అంటుందట. ఒక్క సంగతి కాదులే, వింటుంటే నా తల తిరిగిపోయిందనుకో. అన్నిటికన్నా ఘోరం, ఒకసారి ఆ వెంకట్రావు 10 రోజులకు జ్వరం వస్తే జానకి జుట్టు ఇచ్చేస్తానని మొక్కిందట వాళ్ళత్త. జానకి 2 పూటలు అన్నం తినడం మానేసి ఏడుస్తూ కూర్చుంటే అప్పటికి ఎలాగో ఊరుకున్నారట. మా కోడలికి మొగుడి ప్రాణం కంటే తన వాళ్ళు చేయడే ఎక్కువమ్మోయ్ అనడమట ఎవరొచ్చినా. ఇవాళ ఏడుకొండలవాడు చల్లగా చూసి వాడికేదో నిమ్మళించింది గాని రేపేదన్నా ప్రమాదం ఉంచుకొస్తే నిజంగా జుట్టు ఇవ్వవా ఏమిటే అంటుందట అప్పుడప్పుడు. వీళ్ళు నాకు గుండు చేయిస్తారేమో అన్నయ్య అని ఏడుపు జానకి. నీకు బుద్ధుంటే వాళ్ళెలా చేయిస్తారు అని తిట్టామనుకో ఇక ఎన్ని వింతలో. నాకు అసహ్యం వేసి సరిగ్గా వినలేదు. ఆ వెంకట్రావు గాడు ఉత్త గొడ్డు అనుకో, పరమ మూర్ఖుడు. వాడితో బ్రతకడం కన్నా ఇందులో నన్నపడి చావడం 1000 రెట్లు సౌఖ్యం. అప్పటిదాకా మౌనంగా ఉన్న మూర్తి ఆ మాట అన్నావా ఏమిటి జానకితో అన్నాడు. అనలేదు, నాకప్పుడు తోచలేదు, లేకపోతే అనేవాడినే. నేను రాత్రి వచ్చానా, నాతో వాడు మాట్లాడనే లేదు. నేను రాగానే ఏం చేస్తున్నాడు మీ ఆయన అని జానకిని అడిగితే నిద్రపోతున్నారు అంది. నిజమే అనుకున్నాను. తెల్లవారుజామునే చెప్పింది. రాత్రి నువ్వు వచ్చేటప్పటికి ఆయన మెలకుగానే ఉన్నారు. నిద్రపోతున్నానని చెప్పమన్నారు. మెలకుగా ఉండి మాట్లాడలేదంటే నువ్వేమన్నా అనుకుంటావని నేను అలాగే చెప్పాను అంది. తెల్లారాక నేను లేవకముందే వెళ్ళిపోయాడు. జానకి అత్త కూడా ఊళ్ళో లేదులే. అందుకే జానకి కాస్త మనసు విప్పి మాట్లాడింది. మూర్తి కొంచెం ఆశ్చర్యంగా, వెంకట్రావుకి నీ మీద అంత కోపం ఎందుకు? ఇంత ఇష్టం లేకపోయినా కాస్త మర్యాదకైనా పలకరిస్తారే అన్నాడు. వాడి ముఖం బండ వెదవ. వాడికి మర్యాద కూడానా? వాళ్ళ చుట్టాల పిల్లని నేను పెళ్లి చేసుకోవాలట. అదేం కుదరదన్నాను. అంత కోపం నా మీద. ఆ కోపం జానకి మీద చూపిస్తున్నారు. నీ అన్నే దిగొచ్చాడా? నీ అన్నని మించిన వాడిని తెస్తామని వాగుతారట జానకి దగ్గర. అంతేకాదు వాడికి వెండి పళ్ళం ఇవ్వలేదు మేము, అదో కోపం. అసలు వాడు ఖడ్గమృగం అనుకో.
జానకి చెప్పిన సంగతులు అర్థం చేసుకుని వాడి స్వభావం ఏంటో నీకు చెబుతున్నాను. జానకి ఆయిల్ చీరలు కడితే తప్పు వాడికి, తెల్ల చీరలు కడితే మరీ తప్పు. వెదవముండలాగా తెల్ల చీరలేంటి అంటాడట. చస్తానని భయమో ఏమిటో వాడికి. వాడికి నచ్చని పుస్తకాలు చదివితే తప్పు, 16 ఏళ్లు దాటిన మగపిల్లలతో మాట్లాడితే తప్పు. అసలు వాడికి తప్పు కాని సంగతులేవన్నా ఈ భూప్రపంచంలో ఉన్నాయో లేవో అర్థం కాలేదు నాకు. ఎంతమంది పరాయి వాళ్ళు ఉన్నా సరే ఏమీ సంకోచం లేకుండా భార్యను పట్టుకుని నానా మాటలు అనేస్తాడు. అసలు కొత్త వాళ్ళు ఉంటే మరీ రెచ్చిపోతాడట. నా పెళ్ళాన్ని నేనెలా అదుపులో పెడుతున్నానో చూడండి అన్నట్టు ప్రవర్తిస్తాడట. నాకిప్పుడు జ్ఞాపకం వస్తుంది. పెళ్ళైన కొత్తలో వీడు మా ఇంటికి వచ్చినప్పుడు చీటికి మాటికి అలిగి పడుకునేవాడు. జానకి మాకు తెలియనిచ్చేది కాదు. ఇప్పటికీ ఎంత సిగ్గుపడుతూ చెప్పిందనుకున్నావు ఈ సంగతులన్నీ? ఎవరన్నా చుట్టాలు వస్తే అన్నాలు తినేటప్పుడు తన స్టీలు పళ్ళెం చూపించి, ఇదిగోనండి ఈ వెండి పళ్ళెం మా అత్తగారు పెట్టిందే, 150 తులాలు పెట్టి చేయించారు చూసారా అంటాడట. మేం వెండి పళ్ళెం ఇవ్వలేదన్నా దెప్పడం అన్నమాట. అన్నం తింటాడో పళ్ళెం తింటాడో మూర్ఖుడు. పెళ్ళయ్యేదాకా ఏదో పళ్ళెంలో తింటూ ఉంటారు. పెళ్ళైతే మాత్రం వెండి పెళ్ళాలు కావాలి. ఎవడి తాత సుమ్మనో, వెదవలకి ఎంత సిగ్గు ఉండదో అని ముఖం చిట్లించాడు సత్యం. మూర్తి సత్యం మాటలని సీరియస్గా వింటున్నాడు. సత్యం, ఇతన్ని చూసి నువ్విలా అయిపోతున్నావు. ఇతన్ని మించిన వాళ్ళని చూశాను, విన్నాను. వాళ్లతో పోలిస్తే ఇతను 1000 రెట్లు నయమని అనిపిస్తుంది అన్నాడు అన్నీ విని. భలే వాడివే, నీకసలు వీడి సంగతులేం తెలుసు? నీకే తెలీదు. వీడి తాతలు ఉన్నారు. ఒక సంగతి చెప్పనా? పార్వతి అని ఒక ఆవిడ నాకు స్వయంగా తెలుసు. చాలా అందంగా ఉంటుంది. ఆవిడ భర్త డాక్టరు. వాడేం చేశాడో తెలుసా? సత్యం భయంగా, ఏం చేశాడు అన్నాడు. ఒకసారి ఆవిడకు మత్తు ఇచ్చి ముందు పళ్ళు 2 తీసేశాడు. కంగారు పడ్డాడు సత్యం. ఎందుకు? ఆవిడ అందవికారంగా అయిపోవాలని. అంతేకాదు నుదుటి మీద చుట్టతో అంటించినట్లుగా కాల్చి మచ్చవేశాడు. అబ్బా ఛీ, నేను నమ్మను, ఊరుకో. సరేలే విను, ఇంకో భర్త. ముందు సంగతి చెప్పు. ఆవిడేం చేసింది? కేసు పెట్టిందా? వాణ్ణి వదిలేసిందా? అంతా బాగా ఉందన్నమాట నీ లోక జ్ఞానం. కేకలు గంతులు తప్ప నీకేమీ తెలియదసలు. చెప్పు మూర్తి, ఆవిడేం చేసింది? పెద్ద రాయితో వాడి నెత్తి చితగ్గొట్టి చావు వెదవ అని తిట్టి వెళ్ళిపోయిందా? సత్యం, ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా నువ్విలా మాట్లాడవు. ఆవిడ భర్తతో నిక్షేపంలా సంసారం చేస్తుంది. ఛీ, నేను నమ్మను, నేను అసలు నమ్మను అని తలజాడించేశాడు సత్యం. అయితే ఇక నువ్వు నేను మాట్లాడుకోవడం టైం దండగా. అది కాదు మూర్తి, అసలు ఆవిడ ఏమంది వాడితో? ఏమంది? ఏడ్చింది, తల గోడకి బాదుకుంది, చచ్చిపోవాలని ప్రయత్నాలు చేసింది. వెనకాల పిల్లలున్నారు. వాళ్ళని ఆ తండ్రికి వదిలేంత కఠినంగా ఉండలేకపోయింది. చదువుకున్నది కాదు, ఎక్కడికి వెళ్ళి ధైర్యంగా బ్రతకలేదు. పుట్టింటి వాళ్ళకైనా ఈవిడ్ని పిల్లల్ని ఆదుకునే తాహతలేదు. వాళ్ళు ఏమన్నారో తెలుసా? తన భార్య అందం తనే పాడు చేసుకున్నాడు, వాడికే నష్టం, నీదేం పోయింది, ఊరుకో నువ్వు అన్నారు. కొన్నాళ్ళు ఏడ్చి ఏడ్చి ఊరుకుంది. అలాగే బతుకుతుంది అతనితో. అది కాదు మూర్తి, ఎందుకు కేసు పెట్టలేదు వాడి మీద? పరిస్థితులు అర్థం చేసుకోవేం నువ్వు? ఎలా పెడుతుంది కేసు? ఎవరు సాయం చేస్తారు? భర్త అలా చేశాడని ఎలా రుజువు చేస్తుంది కోర్టులో? ఈ కోర్టుల మీద, ఈ న్యాయం మీద అంత నమ్మకం ఉందా నీకు? సత్యానికి ఏం మాట్లాడాలో తోచలేదు. జానకి గురించి కన్నా ఆ పార్వతి గురించి దిగులెక్కువైంది. మరి ఎలా మూర్తి? పాపం ఆవిడ ఆ నీచుడితో. అది అంతే, ప్రస్తుతానికి ఆమె విముక్తికి మార్గం లేదు. ఇంకో సంగతి చెప్పనా? శకుంతల అని ఒక ఆవిడ మాతో పనిచేసే డాక్టరు. 800 జీతం. 4 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తుంది. 2 ఏళ్ల క్రిందట 60,000 కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంది. పెళ్ళైన దగ్గర నుంచి గొడవలే. ఆవిడ నైట్ డ్యూటీ చేసి ఇంటికి వెళ్ళిందంటే అతను పోట్లాట పెట్టకుండా ఉండడు. ఒకసారి ఆవిడ నైట్ డ్యూటీలో ఉండగా అతను హాస్పిటల్కి వచ్చి ఏదో గొడవ పెట్టి ఆవిడ్ని లెంపకాయలు కొట్టాడు నా ముందే. నేను నమ్మను అనలేదు గాని నేను నమ్మను అన్నట్టు చూశాడు సత్యం. నువ్వు నమ్మవు అంతేగా అన్నాడు మూర్తి సత్యం చూపు అర్థం చేసుకుని. మీరందరూ వాణ్ణి పట్టుకుని తన్నలేదు. బాధపడ్డాను గాని నేను ఏమీ చేయలేను.
మరి ఆవిడేం చేసిందో కూడా చెప్పు. ఏమన్నా చేస్తే కదా చెప్పడానికి. భర్తతో చక్కగా ఉంది, ఉద్యోగం మానేయాలనే ఆలోచనతో ఉంది. మనం ఏమన్నా అంటే వారికి ఇష్టం లేదండి, నేను ఉద్యోగం చేయడం అంటుంది. ఉద్యోగంలో నైట్ డ్యూటీలు ఉంటాయి కాబట్టి భర్తకి అనుమానం కాబట్టి ఇంటి దగ్గరే కూర్చుని చేసుకుంటుందట. సత్యానికి పెద్ద పాయింట్ దొరికింది మూర్తి మాటల్లో. మూర్తి, ఇందాక పార్వతీ గారి విషయంలో ఏమన్నావు? ఎవరూ ఆదుకునే వాళ్ళు లేక దిక్కులేక అలా భర్త దగ్గర పడుకుంది అన్నావు. మరి ఈవిడ సంగతి ఏమిటి? డాక్టర్ అంటున్నావు, జీతం అంటున్నావు. అలాంటి వ్యక్తి కూడా అంత ఆత్మగౌరవం లేకుండా బ్రతకడం ఏమిటి? ఇలాంటి సంగతులు విన్నప్పుడు నాకు ఎంత ఆలోచించినా అర్థం కాదు. అసలు నమ్మలేనంత ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అవును, నీకు ఆశ్చర్యం వేస్తుంది, కానీ నాకు ఆశ్చర్యం వేయదు. మన సమాజం ఎటువంటిది? ఇప్పుడు స్త్రీ పురుషుల సంబంధాలు ఏ దశలో ఉన్నాయి? ఈ సంగతులు తెలిసిన వాళ్ళకి ఏమీ ఆశ్చర్యం వేయదు. మనం దోపిడీ సమాజంలో ఉన్నాం సత్యం. మన సమాజంలో ఫ్యూడల్ సంస్కృతి బలంగా ఉంది. ఇలాంటి స్థితిలో స్త్రీ పురుషుల మధ్య సంబంధాలు ఇలాగే నికృష్టంగా ఉంటాయి. పురుషుడు అధికారిగాను, స్త్రీ బానిసగాను ఉంటారు. ఎక్కడో 100కి 1 స్త్రీలకి తప్ప మన స్త్రీలకు హక్కులు స్వేచ్ఛలు అయినా లేవు. అన్ని విధాల పురుషుడి మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. ఈ సంగతంతా తెలిసిన వాళ్ళకి ఈ భర్తలు ఇంత అధికార గర్వంతో ఎందుకు ప్రవర్తిస్తారో, ఈ భార్యలు ఇంత లొంగిపోయి ఎందుకు పడి ఉంటారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సత్యం అసహనంగా, ఏమిటి మూర్తి, నువ్వే ఎప్పుడు ఏదో గందరగోళం ఉపన్యాసాలు ఇస్తావు. స్త్రీలందరూ పురుషుల మీద ఆధారపడి బ్రతుకుతున్నారా? నువ్వు చెప్పిన డాక్టర్ అమ్మ సంగతి ఏమిటి? ఆవిడకి ఆత్మాభిమానం అనేది ఉంటే ఆ నీచుడిని వదిలేసి తన బ్రతుకు తను బ్రతకలేదా అన్నాడు. బ్రతకగలదు, కానీ అలా బ్రతకాలని, బతకవచ్చని, అదే ఉన్నతమైన జీవితం అని ఆమెకు తెలియదు. భర్తని విడిచిపెట్టడం సమాజంలో పెద్ద తప్పుగా ఉండడం మాత్రమే ఆమెకు తెలుసు. సత్యం అన్నట్టు మూర్తి నిజంగానే చిన్న చిన్న ఉపన్యాసాల ధోరణిలోనే మాట్లాడుతూ ఉంటాడు. అన్నిటికీ సమాజం అంటాడు, వ్యవస్థ అంటాడు. అవన్నీ మంచి మాటలే అని సత్యానికి తెలుసు. అయినా ఒక్కోసారి విసుక్కుంటాడు. అస్తమాను సమాజం సమాజం అనకు. తనకు ఆత్మాభిమానం ఉంటే ఏ అవమానాలు సహించకుండా బతకొచ్చు. చదువుకున్న వాళ్ళకి ఇంత చిన్న విషయం అర్థం కాదా అని విసుక్కున్నాడు సత్యం. బోలెడు మంది చదువుకున్న ఆడవాళ్ళు డాక్టర్ శకుంతల స్థితిలోనే ఉన్నారు. వాళ్ళంతా ఎందుకు అలా ఉన్నారంటావు? ఎందుకేమిటి? అది వాళ్ళ లోపమే. ఆ లోపం ఎందుకు వచ్చింది వాళ్ళలో? సత్యం కాసేపు ఆలోచించాడు. నాకేం కారణం కనబడదు. వాళ్ళకి ఆత్మాభిమానం లేదు. స్త్రీలకు ఆత్మాభిమానం ఉండదని ఏ భౌతిక శాస్త్రం అన్నా చెబుతోందా? నేను అలా అనను. కానీ అయితే చదువుకున్న వాళ్ళకు కూడా సంఘం భయమేనంటావా? నువ్వే చెప్పు, ఇంకేముంటుంది? అదేనేమో. కానీ మూర్తి, నలుగురు ఏమనుకుంటారో అనే భయం చదువుకొని వాళ్లకు ఉంటుంది కానీ చదువుకున్న వాళ్ళకు కూడా ఉంటుందంటావా? నలుగురు ఏదో అనుకోవడం అంటూ ఉన్నప్పుడు దానికి ఒక విలువ ఉండడం కూడా ఉంటుంది కదా. అస్తమాను సమాజం అనకు అంటావు. సమాజంతో సంబంధం లేకుండా వ్యక్తి ఎక్కడో శూన్యంలో ఒంటరిగా లేడు. సమాజాన్ని అర్థం చేసుకోకపోతే వ్యక్తిని అర్థం చేసుకోలేము. చదువుకున్న స్త్రీలకు కూడా సంఘభయమేనా అంటున్నావు? చదువుకున్న పురుషులకు మాత్రం సంఘభయం ఉండడం లేదా? చదువుకున్న వాళ్ళకు కూడా మూఢనమ్మకాలు ఉండడం లేదా? చదువుకున్న వాళ్ళకు కూడా కులమత భేదాలు ఉండడం లేదా? చదువు వల్ల ఎన్నో సుగుణాలు, అభివృద్ధికరమైన ఆలోచనలు రావాలి అనుకుంటున్నాం. మరి అట్లా వస్తున్నాయా? రావడం లేదు. ఎందుకు రావడం లేదు? అసలు ఆ చదువుల్లోనే ఆ లక్షణాలు లేవన్నమాట. ఎందుకు లేవు? ప్రజలకు అభివృద్ధికరమైన ఆలోచనలు కలిగించాలన్నది ఈ చదువుల లక్ష్యం కాదన్నమాట. స్త్రీ పురుషుల్ని ఎప్పుడు అశాస్త్రీయంగా, సంకుచితంగా, ఎక్కువ తక్కువలుగా ఆలోచించేట్టు చేయడమే ఈ చదువుల లక్ష్యం. ఎందుకు అని ప్రశ్నించుకుంటూ పోతే చివరికి మనం దోపిడీ దగ్గరికి పోతాము. అదే మూల కారణంగా తేలుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఆపేద్దాం. చదువుకున్న స్త్రీలకు కూడా ఆత్మగౌరవం ఎందుకు ఉండదు అంటున్నావు కదా? అసలు ఈ చదువుల్లోనే ఆత్మగౌరవం కలిగించే లక్షణం లేదు అంటున్నాను నేను. చదువుల్లోనే కాదు, ఈ సమాజంలోనూ ఆత్మగౌరవం కలిగించే లక్షణం లేదు. స్త్రీలకే కాదు, పురుషులకు మాత్రం ఆత్మగౌరవం ఉందా?
ఆస్తి కోసం తండ్రి మీద ఆధారపడే కొడుక్కి ఆత్మాభిమానంతో నిలబడే స్వభావం ఎలా ఏర్పడుతుంది? ఆస్తి కోసం మొదటి నుంచి తండ్రికి లొంగే ఉంటాడు. ఆ లొంగుబాటు స్వభావమే అతనికి చాలా సహజంగా ఏర్పడిపోతుంది. కూలీ డబ్బుల కోసం భూస్వామి మీద ఆధారపడే నిరుపేదకి ఆత్మగౌరవం ఎలా ఏర్పడుతుంది? పొట్టకూటి కోసం ఎంతంత అవమానాలైనా భరిస్తారు. అలా భరించడమే తన ధర్మం అనుకుంటాడు. అలాగే భార్యలు కూడా భర్తల అధికారం కింద జీవించడం తమ ధర్మం అనుకుంటారు. ఎక్కడైతే ఆధారపడడం ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉండదు, వ్యక్తిత్వం ఉండదు. ఆత్మగౌరవం అనే లక్షణం 1000 విలువల లోతున కూరుకుపోయి కప్పడిపోయి ఏనాటికి తల ఎత్తలేని దుస్థితిలో పడి ఉంటుంది. చదువుకున్న స్త్రీ కొంచెం డబ్బు సంపాదిస్తుంది నిజమే, కానీ ఆ కుటుంబానికి భర్తే అధికారిగా ఉంటాడు. భర్త ద్వారానే ఆమెకు సంఘంలో గుర్తింపు ఉంటుంది. పిల్లల మీద తండ్రికే హక్కు ఉంటుంది. ఇవన్నీ మారలేదు కదా. ఇవన్నీ మారకపోతే ఆమె డబ్బు సంపాదించడానికి ఆ కుటుంబంలో ఆమె స్థానం ఏం మారింది? ఎంత డబ్బు సంపాదించినా ఆమె కూడా సమాజంలో పురుషుడి కన్నా తక్కువ స్థానంలోనే ఉంది కదా. సత్యం, నీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెబుతాను. చూడు, ఒక భూస్వామి దగ్గర ఒక పాలేరు జీతానికి ఉన్నాడనుకో. ఎప్పుడైనా భూస్వామి తన దగ్గర పని లేనప్పుడు తన పాలేరుని 4 రోజుల పాటు ఇంకో భూస్వామి దగ్గరికి పనికి పంపుతాడనుకో. అప్పుడు ఆ పాలేరు 10 రూపాయలు సంపాదించి తెచ్చి తన యజమానికి ఇస్తాడనుకో. ఆ యజమాని దయతలిచి ఆ డబ్బుని ఆ పాలేరుకే ఇచ్చేస్తే అతనే ఖర్చు పెట్టుకుంటాడనుకో. ఆ పాలేరు రెండో భూస్వామి దగ్గర పనిచేసిన 4 రోజులు స్వతంత్రుడిగా ఉన్నట్టేనా? తన యజమానికి ఆ పని పంపించాడు కాబట్టి ఆ పని చేశాడు. అందులో అతని స్వేచ్ఛ ఏముంది? అలాగే భర్తకి ఇష్టమైతే ఉద్యోగం చేసి, ఇష్టం లేకపోతే మానేసే భార్య ఆ పాలేరు స్థితిలోనే ఉంది. ఆ పాలేరు ఒక యజమాని అధికారంలో ఎలా ఉన్నాడో ఈ భార్య భర్త అధికారంలో అలా ఉంటుంది. ఈ భార్య తన సంపాదనని తన బట్టలకి, నగలకి కొంత ఖర్చు పెట్టుకున్నప్పటికీ అసలు ఆ డబ్బు సంపాదించడానికి మాత్రం భర్త పర్మిషన్ ఉండవలసిందే. డాక్టర్ శకుంతల ఉద్యోగం మానేయడానికి సిద్ధంగా ఉంది. సరే, సంధ్య అనే ఒక టీచరు భర్తకి ఇష్టం లేదని ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుని గడప దాటకుండా ఉండే పరిస్థితుల్లో ఆడపిల్లలకు మాత్రమే ప్రైవేట్లు చెబుతుంది. దీన్నేమంటాం? స్వేచ్ఛ అంటావా? భార్యకు ఇష్టం లేదని భర్త ఉద్యోగం మాని ఇంట్లో కూర్చునే సంఘటనకు ఎక్కడైనా ఉందా? భర్త స్థితికి భార్య స్థితికి ఈ తేడా ఏమిటి? ఈ సమాజంలో స్త్రీలు డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, లెక్చరర్లు కావచ్చు, డబ్బు సంపాదిస్తూ ఉండొచ్చు. అంత మాత్రాన వాళ్ళ స్వతంత్రులు కారు. వ్యక్తిగతంగా కొంత జ్ఞానం ఉన్న స్త్రీ తన పరిస్థితిని కొంచెం మెరుగు చేసుకోగలదు, కానీ సాధారణంగా ఆమె చదువు ఆమెకి అంత చైతన్యం కలిగించేదిగా ఉండదు. సత్యం వింటున్నాడు మూర్తి మాటలు కొంచెం అసంతృప్తిగా, పూర్తిగా ఏకీభవించనట్టుగా. నెలకు కొన్ని వందలు సంపాదించుకునే స్త్రీ భర్తతో లెంపకాయలు తిని మళ్ళీ అతని దగ్గరే ఉండడం ఏమిటో ఎంత ఆలోచించినా అర్థం కాదు మూర్తి నాకు. నువ్వు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా లాభం లేదు అన్నాడు చాలా నిరుత్సాహంగా, నిర్మోహమాటంగా. సత్యం, నువ్వు ఆదర్శలోకంలో విహరిస్తున్నావు. స్త్రీలు ఇంత ఉన్నతంగా జీవించాలి అని కలలు కంటున్నావు. అది తప్పు కాదు, అది నీ సంస్కారం. కానీ స్త్రీలు అలా ఎందుకు జీవించలేకపోతున్నారో, వారి అభివృద్ధిని దిగలాగే పరిస్థితులేమిటో పట్టించుకోకపోవడం మాత్రం తప్పే. కళ్ల ముందు ఉన్న వాస్తవాల్ని శాస్త్రీయంగా పరిశీలించడం తెలిస్తేనే గాని నీకు చాలా విషయాలు అర్థం కావు. శకుంతల డాక్టరు చదువు చదివి ఉద్యోగం చేస్తూ ఉండడం ఒక వాస్తవం. భర్త ఎంత అవమానించినా ఆ భర్త దగ్గరే పడి ఉండడం ఇంకో వాస్తవం. ఈ రెండిటికి సమన్వయం కుదర్చలేకపోతున్నావు. శకుంతల ప్రవర్తనకు కారణమేమిటో నేనే చెప్తే కూడా నమ్మలేకపోతున్నావు. స్త్రీలను పురుషులతో సమానంగా గుర్తించని సమాజంలో ఉంటూ స్త్రీలు డబ్బు సంపాదించినా వారికి సొంత వ్యక్తిత్వం ఏర్పడే అవకాశం ఉండదు. ఇదే నేననేది. సరే, మనం అసలు సంగతి వదిలేశాం. చెప్పు, ఎలా ఉంది జానకి? చాలా అధైర్యపడుతోందా? సత్యం మళ్ళీ జానకి సంగతంతా గుర్తు తెచ్చుకున్నాడు. చాలా ఆతృతగా అన్నాడు. ఒకటే ఏడుపు మూర్తి. నాకు చెప్పినంతసేపు ఏడుస్తూనే ఉంది. జానకి చెప్పినదంతా విన్నప్పుడు నీకు చెప్పలేను గాని అసలు విషయం ఏమిటో నీకు అర్థమైంది కదా. జానకిని నాతో తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు ఏదో అయ్యింది. వాడి బుద్ధి ఇంత తెలిసిన తర్వాత కూడా జానకిని ఇక్కడ ఉండడం అంటే అంతకన్నా సిగ్గుమాలిన పని ఉండదు. అంత కోపంగా ఉందా జానకి?
బాగా ఆలోచించుకుందా? ఇంకేం ఆలోచించుకుంటుంది? వాడేమన్నా మారతాడా? హఠాత్తుగా బుద్ధిమంతుడవుతాడా? అది సరే, జానకి మాట చెప్పు, నీతో వచ్చేస్తానందా? జానకి అనలేదనుకో, నేనే అంటున్నాను నీతో. మూర్తి ఆశ్చర్యంగా చూశాడు. జానకిని తీసుకెళ్ళిపోవాలని నువ్వే అనుకుంటున్నావా? ఇంకా జానకి అన్నదేమో అనుకుంటున్నాను. నీ మాట జానకి ఒప్పుకుంటుందా? ఎందుకు ఒప్పుకోదాయ్? ఇంత నీచుల మధ్య జీవితం అంతా ఎలా ఉంటుంది? వెనుక ఆదుకునే వాళ్ళు లేకపోతే ఏమో గాని జానకి అంత కర్మేమిటి? నేను లేను? దాని కాళ్ల మీద అది బ్రతికేట్టు మనం చేయలేము. నువ్వు చెప్పడం కాదు సత్యం, అందుకు జానకి సిద్ధంగా ఉందా అని. సిద్ధంగా ఉండదా అన్నట్టు ఆశ్చర్యంగా చూశాడు సత్యం. అయినా కొంచెం ఆలోచించాడు. జానకి అంత ధైర్యంగా లేదనుకో, కొంచెం జంకుతుంది. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమోనని భయం. మరి ఆ సంగతి చెప్పవేం? అదే అడుగుతున్నాను ఇంతసేపు. జానకి సిద్ధంగా లేకుండానే వెళ్ళిపోవడం, వేరే బ్రతకడం అంతా ఏమిటి? జానకి అలాంటి సంగతులేం సరిగ్గా తెలియవు మూర్తి. మనం చెప్తే తర్వాత అదే అర్థం చేసుకుంటుంది. ముందు ఈ నరకంలో నుంచి తీసుకుపోతే తర్వాత అన్నీ చెప్పొచ్చు. అంటే జానకి జీవితం ఎలా నడవాలో, ఏ ఏ మలుపులు తిరగాలో నువ్వు నిర్ణయిస్తావన్నమాట, అంతేనా? అదేమిటి అలా అంటావు? నేను నిర్ణయించినా, నువ్వు నిర్ణయించినా, ఎవరు నిర్ణయించినా అది మంచి నిర్ణయమా కాదా? ఎవరికి మంచి? నీకా, నాకా, జానక్కా? జానక్కి అనిపిస్తుందా అది మంచి నిర్ణయం అని? సత్యం కొంచెం ఆలోచిస్తూ ఊరుకున్నాడు. సత్యం, ఇంత చిన్న విషయం తెలియడం లేదా నీకు? ఒక విషయంలో ఎవరో అవమానపడుతున్నారో, ఎవరికి అన్యాయం జరుగుతుందో వాళ్లే దాన్ని గ్రహించుకొని దాన్ని తిరస్కరించడానికి వాళ్లే సిద్ధంగా ఉండాలి కదా. భర్త విషయంలో జానకి నిజంగా విముఖత్వం కలిగితే అతన్ని విడిచిపెట్టేయడానికి జానకి సిద్ధంగా ఉండాలి. ఆ పనిలో ఇతరులు ఆమెకు సహాయం చెయ్యాలని గాని ఆమె ఏం చెయ్యాలో ఇతరులే నిర్ణయించకూడదు. అవునా? జానకి జబ్బు చేస్తే జానకి మందు మింగాలి గాని జానకి ఆరోగ్యం కోసం నువ్వు మందు మింగితే ఆమెకేమన్నా లాభం ఉంటుందా? పైగా నీకు నష్టం. అది ఇది ఒక్కటేనా మూర్తి? ఎందుకు కాదు? జానకి శరీరాన్ని జానకే ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దానికి వైద్యుడు సహాయం చేస్తాడే గాని తన ఆరోగ్యాన్ని ఆమెకు ఇవ్వలేడు. అలాగే జానకి మనసు జానకి చైతన్యవంతంగా చేసుకోవాలి. మన చైతన్యం తీసుకుపోయి ఆమెకు బదులు ఇయ్యలేము. జానకి ఎటువంటి విషయాలు తెలియాలో, ఎటువంటి జ్ఞానం కావాలో అన్నీ మనం చెబుతాము, నేర్పుతాము. కానీ అవన్నీ నేర్పడానికి జానకి ఇష్టం ఉండాలి. అప్పుడు తన సమస్యని తనే పరిష్కరించుకుంటుంది. అవుననుకో, కానీ మూర్తి, అబ్బా, జానకి ఆ నరకంలో ఆ నీచుల మధ్య ఇంకా ఎంతకాలం ఉంటుంది చెప్పు? అది నరకమని, వాళ్ళు నీచులని మనకు అనిపించడం కాదు సత్యం, జానకి అనిపించాలి. మనకు అనిపించనంత తీవ్రంగా జానకి అనిపిస్తే ఎంతో కాలం ఎందుకు ఉంటుంది? ఒక విషయంలో బయటపడుతుంది. అలాంటి స్థితిలో ఉందా జానకి? చెప్పు. అంత జ్ఞానం లేదో తనకి. ఒకటే ఏడుస్తుంది, బాధపడుతుంది. ఆ భర్త అత్త అంత కర్కోటంగా లేకుండా కొంచెం మంచిగా ఉంటే బాగుండును అనుకుంటుంది. చెప్పడం మర్చిపోయాను. అత్త తన దగ్గర లేకపోతే భర్త మంచిగా ఉంటాడని కూడా జానకి నమ్మకం. వాడెంత మూర్ఖుడో జానకి అర్థం కావడం లేదు. అర్థం కావడం లేదంటే ఏమిటి అర్థం? అతనిలో అంత తప్పు కనబడడం లేదు. అతని మీద అంత ఇష్టం కలగడం లేదు. అతనితో సంబంధం వదులుకునే స్థితికి రాలేదు. అంతేనా? అవును, నువ్వన్నమాట నిజమే. నన్ను కొంచెం మంచిగా చూస్తే చాలు అనుకుంటుందే గాని అసలు నన్ను మంచిగా చూడ్డానికి, చెడ్డగా చూడ్డానికి నా మీద వీళ్ళకి అధికారం ఏమిటి? వీళ్ళ దయ కోసం నేను ప్రాధేయపడ్డమేమిటి? వీళ్ళు నన్ను ఇలా అవమానాలు చేయడం ఏమిటి? నా ఇష్ట ప్రకారం నేను జీవించలేకపోవడం ఏమిటి అనుకోదు. భర్త అన్నవాడు పోని ఎప్పుడన్నా తిడితే తిట్టొచ్చుకో, అది ఏదో మాటల్లో. అంటే భర్తకి భార్య మీద పెత్తనం చేసే హక్కు కొంచెం ఉంటే ఉండొచ్చులే అన్నట్టు కాదు అని ఆగాడు సత్యం. మరి దాని అర్థం ఏమిటి? జానకి జ్ఞానం ఏ స్థాయిలో ఉన్నట్టు కనబడుతోంది నీకు అని మూర్తి సత్యాన్ని హెచ్చరికగా చూశాడు. సత్యం జవాబు చెప్పకపోవడం చూసి మళ్ళీ తనే అన్నాడు. ప్రజల సమస్యల మీద పనిచేసేటప్పుడు ముందు ఆ ప్రజల చైతన్య స్థాయిని దృష్టిలో ఉంచుకుంటాం మేము. ఈ విషయంలో ప్రజల అనుభవాలు ఎలా ఉన్నాయి, ఏ రకంగా ఆలోచిస్తున్నారు, ఏ రకం పోరాటానికి సిద్ధంగా ఉన్నారు, దేనికి విముఖంగా ఉన్నారు, వీరిని దేనికి సిద్ధం చేయగలం అని ఆలోచిస్తాము. ప్రజల చైతన్య స్థాయిని బట్టి మాత్రమే వారి పోరాట రూపం ఉంటుంది.
సమ్మెల స్థాయిలో మాత్రమే ఉన్న ప్రజల్ని సాయుధ పోరాటానికి ప్రోత్సహిస్తామా? సాయుధ పోరాటానికి సిద్ధంగా ఉన్న ప్రజల్ని సమ్మెల స్థాయికి దిగజారుస్తామా? ప్రజలు ఏ స్థాయిలో ఉన్నారో మనం గ్రహించుకోలేదనుకో, వారి చైతన్యాన్ని ఎక్కువగా అంచనా వేసినా తక్కువగా అంచనా వేసినా అలాంటి పొరపాటు అంచనాలతో వారి పోరాటానికి ఒక కార్యక్రమానికి నిర్ణయిస్తే అలాంటి పోరాటాలు విఫలమైపోతాయి. ప్రజలే నష్టపోయి వారి శత్రువులుగా బలపడతారు. జానకి విషయంలో కూడా అదంతా ఆలోచించాలి. భర్త తనని అవమానపరుస్తున్నాడని, నీచపరుస్తున్నాడని జానకి అనుకోవడం లేదు కదా. తన పరిస్థితి కొంచెం చక్కబడితే చాలు అని మాత్రమే అనుకుంటుంది కదా. మా యజమాని మాకు ఒక ₹1/2 కూలి పెంచితే చాలు అని శ్రామికులు అనుకున్నా, నా భర్త నన్ను కొంచెం దయగా చూస్తే చాలు అని ఒక స్త్రీ అనుకున్నా, రెండూ ఒకటే. ఆ శ్రామికుల జ్ఞానం ఎంత తక్కువ స్థాయిలో ఉందో ఈ స్త్రీ జ్ఞానం కూడా అంత తక్కువ స్థాయిలో ఉన్నట్టే. అసలు ఒక మనిషి యజమానుడిగా ఉండడం ఏమిటి? ఎందరో మనుషులు అతనికి కూలీలుగా ఉండడం ఏమిటి? ఆ వ్యక్తి మన శ్రమని దోచే ఆస్తులు సంపాదిస్తున్నాడు. మనం సృష్టించే సంపద నుంచే మనకు మరో 4 డబ్బులు ఇచ్చినంత మాత్రాన యజమానికి మనకేదో గొప్ప దయ చూపించాడని మనం భావించడం ఏమిటి? మన మీద ఏ దోపిడీదారుడి పెత్తనము లేకుండా స్వతంత్రులుగా జీవించాలి అని శ్రామికులు గ్రహించుకుంటేనే దోపిడీదారుల అధికారాన్ని కూలదోసే పోరాటాలకు సిద్ధపడతారు. అలాగే భర్త భార్య ఇష్టాల మీద పెత్తనం చేయడం ఏమిటి అని గ్రహించుకుంటేనే స్త్రీ భర్తల అధికారాన్ని తిరస్కరించడానికి, స్థిరపడడానికి జానకి అలా అనుకుంటుందా? మూర్తి, నువ్వు చెప్పిందంతా బాగానే ఉందనుకో. భర్తగాడు తనెంత అవమానిస్తున్నాడో జానకి గ్రహించుకుంటే బాగానే ఉండను. కానీ ఉత్త గ్రహించుకుంటే కాదు సత్యం, ఇప్పటికే గ్రహించుకుంది. గ్రహించుకోబట్టే నీకు చెప్పింది. తన మీద ఇంకో వ్యక్తి పెత్తనం చేయడం భరించలేని స్థితికి ఎదగాలి. అప్పుడే ఆ పెత్తనాన్ని వదుల్చుకుంటుంది. సత్యం చాలా నిరుత్సాహపడ్డాడు. ఎప్పటికి మూర్తి అంత మార్పు? ఎప్పటికో తనే ఆ నరకంలో నుంచి బయటపడుతుందిలే అనుకో బుద్ధి వేయడం లేదు నాకు. అసలు ఆ ఇంటి పరిస్థితి నీకు సరిగ్గా తెలియదు. వాణ్ణి తలుచుకుంటే ఎంత ఒళ్ళు మండిపోతుందో నాకు. మళ్ళీ మొదటికి వస్తున్నావు. నీకు మండితే ఏం లాభం? జానకి మండాలి గాని. అబ్బా, నువ్వే మళ్ళీ మొదటికి వస్తున్నావు. అదంతా ఎప్పటికి జరిగాను? ఇప్పుడు జానకి ఎలా ఉందో చూస్తే 1000 సంవత్సరాలకు కూడా జానకి అంత కోపం రాదేమో అనిపిస్తుంది. చిన్నప్పుడు ఇంత అధ్వానంగా ఉండేది కాదోయ్. చాలా ధైర్యంగా, ఉత్సాహంగా ఉండేది. మా ఇంట్లో ఉన్నప్పుడు జానకి ఏడవడం ఒక్కసారి కూడా చూడలేదు నేను. ఈ 2 ఏళ్లలో ఎంత విచిత్రంగా మారిపోయిందో తెలుసా? ఎక్కడి నుంచి వచ్చిందో అంత పిరికితనం. మాట మాటికి భయపడుతుంది. మహా నిరుత్సాహంగా చూస్తుంది. మాటకు ముందు ఏడుస్తుంది. 1000 సంవత్సరాల వృద్ధాప్యం వచ్చేసిందనుకో. జానకిని ఒక 10 నిమిషాలు చూస్తే ఆ వ్యక్తిని ఎంత నిర్జీవంగా తయారు చేసిన వాడు ఎంత నీచుడో, ఎంత జంతువో ఎవరూ చెప్పకుండానే అర్థమవుతుంది. జానకి అలా ఏడుస్తూ మొత్తుకుంటుంటే, మూర్ఖంగా బతుకుతూ ఉంటే తనకే చైతన్యం రావాలని చూస్తూ ఊరుకోవలసిందేనా అన్నాడు సత్యం చాలా అసహనంగా. ఇదేం సిద్ధాంతం అన్నట్టు. చూస్తూ ఎందుకు ఊరుకుంటాం? ఇంతవరకు చెప్పిందంతా ఏమిటి? జానకి కన్నా మనకు ఎక్కువ తెలుసు కాబట్టి, మనం ఎక్కువ చైతన్యంతో ఉన్నాం కాబట్టి మన జ్ఞానం జానకి నేర్పుతూనే ఉంటాం. జానకి, నువ్వు మూర్ఖంగా బ్రతుకుతున్నావు. అవమానాలు పాలవుతున్నావు. ఇన్ని కష్టాల్లో, ఇన్ని ఇబ్బందుల్లో ఇంత నీచమైన జీవితం గడపకుండా ఆత్మగౌరవంతో స్వతంత్రంగా బ్రతికే మార్గం ఉంది నీకు. ఇదిగో ఫలానా రకంగా అయితే ఈ జీవితం నుంచి బయటపడవచ్చు అని బోధిస్తూనే ఉంటాం కదా. ఇప్పుడు జానకి పరిస్థితి చూస్తే జానకి ఎంతకాలానికి ఆ జ్ఞానం కలదేమో అంటున్నావు గాని అది చాలా తప్పు. ఇంతకాలము జానకి పరిస్థితి వేరు, ఇక ఇప్పటి నుంచి వేరు. ఇంతకాలం మనకు జానకి సంగతులేమో తెలియవు కాబట్టి మనం ఏం చెప్పాలో అది చెప్పడం జరగలేదు. ఇప్పుడు అలా కాదు కదా. మనకు నిజంగా జానకి కష్టాలు పోవాలని ఉంటే జానకి జ్ఞానం కలిగించే ప్రయత్నాలన్నీ చేస్తాం. మన కృషిని బట్టి కూడా జానకి వివేకం కలగడం, కలక్కపోవడం ఉంటుంది. పోనీ మాట వరుసకు చెప్పు, ఎంత బోధించినా జ్ఞానం రాకపోతే? సత్యం మాతృతగా చూశాడు. మూర్తి ఒక క్షణం ఆగి అన్నాడు, జ్ఞానం రాకపోతేనా? రాకపోతే అంతే. అంత జ్ఞానం వచ్చిన నాడే ఆమెకు విముక్తి. కాని జ్ఞానం రాకపోవడం ఎప్పుడూ జరగదు సత్యం.
ఒకవైపు ఆమె జీవితం నిజంగా దుర్భరం అవుతూ ఉంటే దాని నుంచి బయటపడే మార్గం రెండో వైపు నిజంగా కనబడుతూ ఉంటే ఆమెలో చాలా సహజంగా మార్పు వచ్చి తీరుతుంది. అలాంటి మార్పు రాలేదంటే అర్థం ఈ జీవితం ఆమెకు అంత దుర్భరంగా లేదన్నమాట. లేకపోతే ఈ రెండో మార్గం మీద నమ్మకం కలగడం లేదన్నమాట. అలా అయినప్పుడే ఆమె పాత జీవితాన్ని భరిస్తూ ఉండిపోతుంది. ఏమిటి చాదస్తాం అన్నట్టు చూస్తున్నాడు సత్యం మూర్తిని. మూర్తి, నువ్వు చెప్పే వ్యవహారం చాలా కాలం పడుతుంది. నాకు తెలియక అడుగుతాను. జానకి మీద మనకు చాలా ప్రేమ ఉన్నప్పుడు నయాన్నో భయాన్నో జానకికి సుఖంగా బ్రతికేట్టు చేస్తేనే, ముఖ్యంగా బతికేట్టు చేస్తే మంచిదే. కానీ చెయ్యలేవు. అసలు కీలకం అంతా అక్కడే ఉంది. సుఖంగా బ్రతకడం అని నువ్వు ఎలాంటి జీవితం గురించి అంటున్నావో అలాంటి జీవితాన్ని జానకే కోరుకోవాలి. లేకపోతే నువ్వు చూపించే సుఖం జానకి సుఖమవదు. ఈ ఏడుపును, ఇక్కడ వీళ్ళు చేసే అవమానాలు ఇవన్నీ పోయి ఏ ఇబ్బందులు లేకుండా బ్రతకడం సుఖంగా ఉండదా ఎవరికైనా? ఉండదంటావా? ఎవరి సంగతో ఎందుకు మనకి? జానకి సంగతే మాట్లాడు. జానకి ఆలోచన ఎలా ఉందో స్పష్టంగా తెలియదు నీకు. జానకి ఎలాంటి స్నేహం ఉందో నాకు సరిగ్గా తెలియదు. నీ మాట మీద జానకి ఎంత విలువ ఉందో, నిన్ను ఎంత నమ్ముతుందో నాకేం తెలుసు? ఆమె జ్ఞానాన్ని బట్టి నువ్వు చేసే మంచిని గ్రహించుకోవచ్చు, గ్రహించకపోవనో వచ్చు. బాధల్లో నుంచి బయటపడేస్తుంటే గ్రహించుకోకపోవడం ఉంటుందా అని ఆశ్చర్యపడ్డాడు సత్యం. నీతో ఇదే గొడవ మూర్తి. ప్రతి విషయం తీసుకుపోయి ఏమో సిద్ధాంతాలకి ముడిపెడుతూ ఉంటావు. ప్రజల పోరాటాలాంటి పెద్ద పెద్ద విషయాల్లో అయితే, రాజకీయాల్లో అయితే అలాంటి సిద్ధాంతాలన్నీ చూడలేమేమో గాని ఇంత చిన్న విషయానికి అదంతా అవసరం లేదు. మనం అలా మీనవేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే జానకి ఏమన్నా అఘాయిత్యం చేస్తే? జానకి విముక్తి 2వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.